హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆలు బీన్స్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇది రైస్లోకి, చపాతీలోకి, పుల్కాలోకి దేంట్లోకైనా కూడా చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఈ కర్రీకి కావాల్సిన వెజిటేబుల్స్. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దీనికి సరిపడా ఆయిల్ వేయాలి. ఇందులో పావు స్పూన్ జీలకర్ర, పావు స్పూన్ ఆవాలు, కట్ చేసిన ఆనియన్, పచ్చిమిర్చి 5 లేక 6 వేసి కాసేపు వీటిని వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులోనే కట్ చేసిన మెంతి, స్ప్రింగ్ ఆనియన్స్ వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులో హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇందులో పావు స్పూన్ పసుపు వేసి మళ్ళీ కలపాలి. ఇందులో కట్ చేసి పెట్టుకున్న బీన్స్ని ఇందులో వేసి కలుపుతూ ఉండాలి. వీటిని కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాల వరకు మూత పెట్టి వేగనివ్వాలి. మధ్యలో కలుపుతూ ఉండాలి. బీన్స్ వేగిపోయిన తర్వాత ఇందులో ఉడకబెట్టి కట్ చేసిన ఆలును ఇందులో వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. వీటిని కూడా ఒక 2-3 నిమిషాల వరకు కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇందులో కట్ చేసిన టమాటో, టేస్టీకి సరిపడా సాల్ట్, ఒక హాఫ్ స్పూన్ కారం వేసి కలుపుకోవాలి. టమాటా ఉడికే వరకు ఒక 2 మినిట్స్ మూత పెట్టి ఉంచాలి. ఇప్పుడు మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. టమాటా ఉడికిపోయిన తర్వాత కొన్ని వాటర్ వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో పావు స్పూన్ ఎండు కొబ్బరి పొడి వేసి కలుపుకొని మూత పెట్టి ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసి ఇందులో కట్ చేసిన కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేస్తే మనకు బీన్స్ పొటాటో కర్రీ రెడీ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.